అనకాపల్లి జిల్లా మానవ హక్కుల ఉల్లంఘనపై కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. చట్టాల్లో ఎవరైనా నేరం చేసి తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయని హ్యూమన్ రైట్స్ బార్ కౌన్సిలింగ్ సమావేశంలో అన్నారు. ఆదివారం నాడు స్థానిక కన్యకా పరమేశ్వర్ ఆలయం ప్రక్కన సమావేశ మందిరంలో హ్యూమన్ రైట్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఎం శ్యామ్ ప్రసాద్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పరుస్తూ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి శిక్ష పడాలని ఉద్దేశంతోనే ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్థాపించబడిందని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యంలో అందరికీ సమాన హక్కులు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ మెంబర్ ఎస్వి రమణ, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మధు, అనకాపల్లి టౌన్ ఇన్ఛార్జ్ సత్యశ్రీ, జిల్లా డిపెండెంట్స్ మెంబర్స్ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సైప్రెడ్డి వెంకటరమణ. నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మానవ హక్కుల గురించి అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేద్దామని మన అనకాపల్లి మాధవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఈరోజు కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్షిప్ డే అనండి, ఇంకేదో అనండి, ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేదు. ఉన్న వాళ్ళకే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి హక్కులు ఎలా వచ్చాయి, ఎట్లా వచ్చాయి, అవి ఎలాగా జీవన క్రమంలో పరిణామం చెందాయి అనే విషయాలు కూలంకషంగా చర్చించాలనుకున్నా చర్చించలేకపోయాం. కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరిగింది. త్వరలో వచ్చే నెలలో కానీ ఈ నెలలో కానీ మన మధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేసి హ్యూమన్ రైట్ డిఫెండర్స్ అందరికీ కూడా ఈ మారిన చట్టాల గురించి, తర్వాత వాళ్ళ హక్కుల గురించి మన కుమార్ గారు చెప్పినట్టు వచ్చిన సహజ హక్కులు, ఆ హక్కులు ఎవరో ఇచ్చిన హక్కులు కాదు, ఆ హక్కులు ఉల్లంఘించినప్పుడు వాడుకున్న రెమెడియల్ మెథడ్స్ ఏంటి, ఏం చేయాలి, హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ కోర్ట్స్కి వెళ్ళమా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళమా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళమా అనే విషయాల గురించి, ఏ సందర్భంలో ఎలా కోర్టు మూవ్ చేయాలనే విషయాలు డీటెయిల్గా ఈ అవేర్నెస్ క్లాస్లో చర్చిస్తాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మధు గారికి. రాజ్యాంగ నిర్మాణ కర్తలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయుడికి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే కాకుండా ఈ దేశ పౌరసత్వం పుచ్చుకున్న వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కు ఇది. ఈ హక్కులకి ఎటువంటి భంగం కలిగినా కూడా చట్టాలు, మనం అనేక చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. వాటి ద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని మనం రక్షించుకోవడానికి, మనకు కలిగే కష్టాన్ని భవిష్యత్తులో ఎవరికి రాకుండా తగిన పరిహారాలు పొందడానికి ఈ చట్టాలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు, ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగాలి. ఇక్కడ మానవ హక్కులు అనేవి పుట్టుకతో ఎలాగైతే ఆస్తులకు సంబంధించి తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వస్తాయో, ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగం ద్వారా వచ్చే వారసత్వ హక్కు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఒకరి హక్కుని ఇంకొకరి భంగం కలిగించకూడదు. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని, ప్రకటిత భావజాలాన్ని స్వేచ్ఛగా ప్రకటించే వ్యక్తిత్వాలను మన ప్రతి వ్యక్తికి కూడా మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన పెద్దలందరూ మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కులు ఇవి. వాటిని భంగపరిచే హక్కు ఏ వ్యక్తికి కూడా, అధికార యంత్రాంగానికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ, పోలీసులకు కానీ ఎవ్వరికీ లేదు. వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ గత కొంతకాలంగా రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఈ హక్కుల్ని భంగపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగపడకపోతే చట్టాలను తప్పుడు పద్ధతిలో ఉపయోగించడం, అధికార దుర్వినియోగంకి పాల్పడడం, దాని ద్వారా ప్రజలపైన అందుకు సహకరించే ప్రజాప్రతినిధులు. మానవ హక్కుల కౌన్సిల్ 25వ వార్షికోత్సవం అయిన తర్వాత మొదటి సమావేశం మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కాకుండా 3 days బ్యాక్ అప్పారావు గారు డెంటల్ క్యాంప్ నిర్వహించారు. తర్వాత మొదటిసారిగా సభ్యుల సమావేశాన్ని విశాఖపట్నం తర్వాత అనకాపల్లిలో నిర్వహిస్తున్నాం. ఈ మానవ హక్కుల కౌన్సిల్ దీనికోసం మేము ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే, హక్కులు రక్షించబడాలి అంటే చట్టాల గురించి తెలుసుకోవాలి. మనకి ఏ శాసనాలు ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి, ఏ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఎలాగున్నా సరే మనకి రక్షించే చట్టాలు ఏమున్నాయి, ఆ సెక్షన్స్ ఏమున్నాయి, దానికోసం మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా